ఓకే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక ఈరోజు అంశం ఏంటంటే ప్రధానంగా చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే నిజంగా మేము సోషల్ మీడియాలో అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, అడ్డమైన పాటలు మాట్లాడుతూ ఉంటాం, అంటే ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇక 18+ లాంగ్వేజ్ కూడా వాడతామంటే అప్పుడప్పుడు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే ప్రభుత్వాన్ని విమర్శించినవా విమర్శించలేదా అనేది ఏ రకంగా విమర్శించినవు, నిజంగా ఒక జర్నలిస్ట్ అయి ఉండి 10-15 సంవత్సరాలు జర్నలిజంలో ఉన్నా అని చెప్పుకునే ఒక జర్నలిజం చేసిన ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి ఎలాంటి కేసులో ఇరుక్కున్నాడు, నిజంగా ఏం జరుగుతుంది, అసలు నిజంగా చట్టాలు ఉంటాయా ఉండయా, పట్టించుకోరా అనేది ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఏంటంటే ఇక కేసులు అయితే నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం చెప్పుకుంటారంటే చాలామంది మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే మావిన అక్రమ కేసులు పెట్టిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాకపోతే అక్రమ కేసులు అంటే నిజంగా నువ్వు ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన కొట్లాడితే, అక్రమాల పైన కొట్లాడితే ఆధారాలు సహా నిరూపిస్తే నీ ప్రశ్నించే విధానాన్ని జీర్ణించుకోలేక పెడితే ఆ కేసులు పెడితే, అంటే నీకు సంబంధం లేకుండా నీ పైన అక్రమ కేసులు పెడితే కావాలని ఇరికించాలని పెడితే అక్రమ కేసులు అవుతుంది. మరి కేసులు ఎట్లయితే నిజంగా మనం ఏ లాంగ్వేజ్ వాడాలి జర్నలిజంలో, మనం బయటకు ప్రజలకు చెప్పాల్సిన లాంగ్వేజ్ ఏంటిది? మనం జర్నలిజం చేసినాం కదా, 10-15 సంవత్సరాలు దాదాపుగా జర్నలిజంలో ఉన్నాం కదా, మనం ఎలాంటి లాంగ్వేజ్ వాడాలి, ఇప్పుడు ఇతరులతో మాట్లాడినప్పుడు కానీ ఎలాంటి లాంగ్వేజ్ వాడాలి, అన్ని చిల్లర కథలు చేస్తే ఎట్లుంటుంది అనేది మీకు శాంపిల్గా చూపించే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ పక్కపంటి ఆల్ అని పెట్టుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇగో ఈ పోస్ట్ ఎవరు పెట్టిరా అంటే ఇక చూసి వదిలేయాలని పెట్టిండు. మరి దీన్ని 24/12/2024కి 4:20కి పోస్ట్ చేసిండు. ఇది విషయం ఏంటంటే అప్పటికే 110K అంటే 1,10,000 మంది చూసిర్రు, దాదాపు 1,10,000 మంది చూసిర్రు. అయితే ఈ పోస్ట్ ఎవరు పెట్టిరా అంటే మీకు తెలుసు, ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అని చిల్లర ప్రవీణ్ అని ఒక వ్యక్తి ఉంటాడు, యూనిట్ ఛానల్, ఆయన పెట్టిన పోస్ట్ ఎలా పెట్టిండా అంటే ఈయన ఏం పెట్టిండు అసలు వాస్తవానికి, ఈయన ఏం పెట్టిండు, మరి ఎందుకు కేసు అయిందని మీరు అడగచ్చు. నిజంగా ప్రభుత్వాన్ని తీన్మార్మలన గురించి పెడితే కేసులు అయితాయా, తీన్మార్మలన అక్రమ కేసులు పెట్టిస్తారా అని చాలామంది మాట్లాడతారు. తీన్మార్మలన అక్రమ కేసులు ఎప్పుడు పెట్టాడు, తీన్మార్మలనకు కేసులకు సంబంధం ఉండదు, అసలు తీన్మార్మలన ఎందుకు పెట్టిస్తాడు. అయితే మల్లన్న మాట్లాడిన దానికి, పుష్ప సినిమా గురించి మల్లన్న మాట్లాడిన దానికి వేరే అతను ఎవరో మాట్లాడతారు. అంటే 18+ లాంగ్వేజ్, అది నేను మాట్లాడద్దు, ఇక నేను మాట్లాడకూడదు. 18+ లాంగ్వేజ్ అంటే చిన్నపిల్లలు చూడని లాంగ్వేజీ, చిన్నపిల్లలు వినని లాంగ్వేజీ, అది అసలు వినకూడదు, మాట్లాడకూడదు, నిజంగా అసలు ఒక జర్నలిస్టులు దాని గురించి చెప్పకూడదు లాంగ్వేజీ ఇలా వాడి ఇప్పుడు అతను ఎవరైతే మాట్లాడతారో సోషల్ మీడియా మాధ్యమంలో ఆ వీడియోకు ఇప్పుడు తీన్మార్మలన పుష్ప సినిమాలో మాట్లాడిన వీడియోకి యాడ్ చేసి తన ట్విట్టర్లో ఈ చిల్లర ప్రవీణ్ పెట్టుకున్నాడు. చూసి వదిలేయండి అంటే మల్లన్న గురించి తిడతాడు ఆ వ్యక్తిగా. 18+ అంటే నేను చెప్తున్నా లాంగ్వేజ్ ఎట్లుంటుంది అన్నది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. నిజంగా మీరు జర్నలిస్టులు అయితే, ఒకవేళ నిజంగా మీరు జర్నలిస్టులు అయితే ఏ విధమైన భాష ప్రజలకు చూపెట్టాలి, ఏ విధమైన భాష మాట్లాడాలి అనేది మీకు క్లియర్గా అర్థమై ఉండాలి. అన్ని చిల్లర మాటలు మాట్లాడతాం, ఇష్టం ఉన్న రైతులు తిడతామంటే ఎవరు చూసుకుంటా ఊరుకోరు ఎవరు కానీ. అది ఈ పోస్ట్ పెడితే తీన్మార్మలన గురించి పెట్టిండి. కాంగ్రెస్ అభిమాని ఏం చేసిందంటే నిజంగా ఇది చాలా ఘోరం, ఇలాంటి లాంగ్వేజ్ వాడద్దు, మరీ గింత దారుణం అని ఒక కేసు పెట్టిండు సైబర్ క్రైమ్లో. మీకు ఇదివరకు చెప్పిన సైబర్ క్రైమ్లో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ క్రైమ్లో చిల్లర ప్రవీణ్ పైన కేసు పెట్టిండని చెప్పిన ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇది ఎఫ్ఐఆర్ అయింది. ఇక రేపు మార్నింగ్ న్యూస్లో ఎలా చెప్తాడు, ఇక ఎఫ్ఐఆర్ అయింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఎఫ్ఐఆర్ అయింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చిలక ప్రవీణ్ ఇక్కడ ఉంటుంది, ఎక్కడో ఒకసారి చూడండి. అంటే మనం జర్నలిస్టులము, మనం ఏం చెప్పాలి, మనము తెలంగాణ ప్రజలకు మనం ఏం చెప్పాలి. యాక్ట్స్ 352 294 RW 3/5 BNS 67 ITA యాక్ట్ 2008 ప్రకారం ఇక్కడ కేసు అయింది. అంటే ఈ కేసు ఇక్కడ దీని ప్రకారం కేసు అయింది, ఇది ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. సరే ఇప్పుడు ఈ కేసు అయింది కదా, ఇప్పుడు ఇక లింక్ కూడా ఇస్తారు మీకు, ఎక్కడో లింక్ కూడా దానికి సంబంధించిన లింక్ కూడా ఇస్తారు. చెరుకూరు ఇన్స్పెక్టర్ చెరుకుపల్లి శ్రీనివాస్ ఇన్స్పెక్టర్, ఇక ర్యాంక్ అది ఇది ఏమి ఇయ్యలే, ఇక దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది. అయితే విషయం ఏంటంటే మనకు ఒక బాధ్యత గల జర్నలిజం
జర్నలిజం అంటే ప్రజలకు తెలియాల్సిన బాధ్యత గల జర్నలిజం పోస్ట్లో ఉండి, అంటే మన జర్నలిజం ఒక వ్యక్తిగా ఉండి ఎలాంటి లాంగ్వేజ్ వాడాలి, ఎలాంటి లాంగ్వేజ్ వాడద్దు, ఇది చాలామంది మిత్రులు నేను గందుకే చెప్తా ఉన్నా. ఇప్పుడు కాల్ చేసే వాళ్ళకి కానీ మేము వాడిని బెదిరిస్తాం, వీడిని బెదిరిస్తాం, ఇవన్నీ పడితే తాను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతామంటే కొన్ని అందరూ నా లెక్క అమాయకులు ఉండరు. ఇప్పుడు అందరూ నా లెక్క ఇష్టం ఉన్నట్టు తిరిగితే మాటలు పడేంత అమాయకులు ఎవరు ఉండరు. అది ఎందుకంటే నువ్వు ఏ వ్యక్తినైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. కానీ ప్రశ్నించడం అనే ముసుగుల ఇష్టమున్న మాట మాట్లాడతాం, అది బట్టి కొడతాం, ఇది బట్టి కొడతాం, ఇష్టమున్న మాట మాట్లాడతాం. అంటే ఎవరు చూసుకుంటూ ఊరుకోరు. ఎందుకంటే చట్టం అందరికీ సమానమే. ముఖ్యంగా జర్నలిజంలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఇష్టమైన మాటలు మాట్లాడతాం, ఇష్టమైన పోస్ట్ చేస్తామంటే ఇటువంటివి జరుగుతాయి. ఈయన చెప్పుకోవచ్చు, తీన్మార్ మల్లన్న కేసు పెట్టించిన తీన్మార్ మల్లన్నకి ఏం అవసరమే కేసు పెట్టించడం? నువ్వు మాట్లాడేది మరి ఎందుకు డిలీట్ చేసినావు? నిజంగా నువ్వు పెట్టిన పోస్ట్ సొక్కమే అయితే దిస్ పోస్ట్ హాస్ బీన్ డిలీటెడ్, ట్విట్టర్ నుండి ఎందుకు డిలీట్ చేసినావు చెప్పాలి ప్రజలకు సమాధానం. నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన కేసు కాకుండా పోదు. దాన్ని ఇంకా మళ్ళీ 18+ లాంగ్వేజ్ దాన్ని యూట్యూబ్లో కూడా ఒక లింక్ పెట్టుకున్నాడు. మరి లింక్ కూడా ఉన్నదా డిలీట్ చేసిన అన్నది చెప్పాలి ప్రజలకు. దయచేసి సోషల్ మీడియా మాధ్యమంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చర్యలు ఏం తీసుకుంటలేదు. సోషల్ మీడియా మాధ్యమంలో అదే ఆంధ్రాలో అయితే ఏం మాట్లాడినా తీసుకుపోయి లోపల ఇస్తుంది. ఇష్టమైన మాట మాట్లాడితే జర్నలిజం అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ లెక్క మాట్లాడాలి. దయచేసి మిత్రులారా నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు సోషల్ మీడియా మాధ్యమంలో వీళ్ళు రెచ్చగొడితే ఇష్టమైన మాట్లాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది ప్రమాదం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోస్ట్ కాదు, ఈ పోస్టుతో సహా ఆ లోపల బ్యాక్ సైడ్లో మాట్లాడిన కూడా కేసు అయింది ఇక్కడ. అట్లా జరుగుతూ ఉంటాయి, జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వాడు రెచ్చగొడతాడు, వీరి రెచ్చగొడతాడు, ఇష్టం ఉన్నాడు మాట్లాడతామంటే మీరు కామెంట్లు ఇప్పుడు యూట్యూబ్లో కామెంట్ పెట్టినంత ఈజీగా ఉండదు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ TMR న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.